రాకుమారి చెయ్యి విడిచిపెట్టండి. అలా కుదరదంటేనో అప్పుడు మీ చెయ్యి మీ శరీరం నుండి విడిపోతుంది. ఏ అమ్మాయి అయినా తన తల్లిదండ్రుల్ని వదిలి అత్తవారింటికి వచ్చినప్పుడు అప్పుడు అత్తమామలే ఆమెకి తల్లిదండ్రులవుతారు. కానీ అత్తమామలు కనుక మీలాంటి వాళ్ళైతే ఆమె ఒక అనాథగా మిగిలిపోతుంది. ఎంత దిగజారిన మనుషులో వీళ్ళు. చెప్పుకోవడానికి ఇంత గొప్ప వంశం, చేసే పనులు మాత్రం ఇలా ఉంటాయి. రాజావారిని ఇప్పుడు ఎవరూ గౌరవించలేరు. కాదు రానా గారు, వీళ్ళని వదిలేయండి. ఇవాళ మాకు సీమంతం, ఈరోజు దానాలు ఇస్తారు. పుట్టబోయే మా బిడ్డ సౌభాగ్యం కోసం వీరికి క్షమాపణ దానంగా ఇస్తున్నాం. ప్రభు, నింగిలో జాబిలిని మాలాంటి వాళ్ళు అందుకోవాలనుకోవటం దుస్సాహసమే అవుతుంది. అయినా నేను ఈరోజు మిమ్మల్ని జాబిలిని ఇవ్వమని అడిగే సాహసం చేస్తున్నాను. ప్రభు, నేను రాకుమారి స్వర్ణగారిని, మాకు పుట్టబోయే బిడ్డని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు వారిద్దరి బాధ్యత నాకు అప్పచెప్పండి. ఇది ఎప్పటికీ జరగదు. రాణాగారు, ఏంటి మీరంటున్నది? వీళ్ళిద్దరిది ఎంతో పవిత్రమైన ప్రేమ. వీళ్ళిద్దరూ ఎన్నో కష్టాలు అనుభవించారు. దయచేసి మీరు వీళ్ళిద్దరిని ఇలా దూరం చేయొద్దు. మేం వీరిద్దరిని దూరం చేయడం లేదు. మేం చెప్తున్నది ఏంటంటే, కేవలం ఇప్పుడు లక్ష్మణ్కి స్వర్ణ బాధ్యతలు వీరిద్దరి పెళ్లికి ముందు ఇవ్వలేము. ఏమిటి? రాణగారు, ఏమిటి మీరు చేస్తున్నది? స్వర్ణలేఖ మా కోడలు. ఒకప్పుడు మీకిప్పుడు వారిపై ఎటువంటి అధికారము లేదు. నిజానికి మీకు బతికుండే అధికారమే లేదు. కేవలం స్వర్ణలేఖ మంచితనం వల్లే మీరింకా ప్రాణాలతో నిలబడున్నారు. లేకపోతే మేమేం చేసి ఉండేవారో మాకే తెలీదు. చూడండి రాజావారు, మీరు మీ పరువుని ఎలాగూ దక్కించుకోలేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,